నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా ఆక్యుపంక్చర్ లో మంచి ప్రెజర్ పాయింట్స్ యూజ్ చేసుకొని దీన్ని లిమిటేషన్ లో అంటే కంట్రోలింగ్ లో చేసుకోవచ్చు అని విన్నాను. సో ఏ ప్రెజర్ పాయింట్స్ యూజ్ చేయొచ్చు అని అంటారు? ఇవాళ డయాబెటిక్ కి ఒకే ఒక అద్భుతమైన పాయింట్ చెబుదాం. చాలా రిజల్ట్స్ ఉంటాయి, ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ కూడా, ఎవరికి వాళ్ళే చేసుకోవడానికి వీలుగా, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కి, బంధువులకి, భార్య భర్తలు ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేసుకునే విధంగా ఇది పాయింట్ చెప్తాం. డయాబెటీస్, మధుమేహం అంటాం దీన్ని కదా, డయాబెటీస్ని. చక్కెర వ్యాధి, షుగర్ అంటే చక్కెర అంటే ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్ లో కనిపిస్తుంది, యూరిన్ లో కనిపిస్తుంది, కాబట్టి ఇది సమస్య. ఇది డయాబెటిక్ అనేది ఈరోజు ఎంత పెద్ద సమస్య మనకు తెలుసు. సో దీని పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. ఈ పాయింట్ ఎక్కడ ఉందంటే కాళ్ళలో ఉంది. ఓకే, మన ఈ కాలు చూడండి, ఇది కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది మన కాలు చూసినప్పుడు ఇది లోపల వైపు, మన యొక్క కాలు లోపల వైపు, బొటన వేలు ఇక్కడ ఉందంటే లోపల వైపు అని అర్థం. ఈ బొటన వేలు నుంచి గోరు పక్కన నుంచి ఈ కింద వైట్ పోర్షన్ కింద వైట్ పోర్షన్ ఉంటుంది, పైన డార్క్ పోర్షన్ ఉంటుంది. ఆ రెండు మధ్యలో వచ్చినప్పుడు రెడ్ మార్కులో కనపడుతుంది. ఫస్ట్ ఈ బొటన వేలుని అలా ఇట్లా కొంచెం వంచినప్పుడు ఒక ఫోల్డ్ వస్తుంది ఇక్కడ. ఏ బొటన వేలు ఇలా వంచగానే ఒక ఫోల్డ్ వస్తుంది. ఆ ఫోల్డ్ లోనే పాయింట్ ఉంది. ఇది బొటన వేలు, ఇప్పుడు ఈ బొటన వేలు అనుకమ్మా, ఇలా వంచగానే ఒక ఫోల్డ్ వచ్చింది కదా. ఆ ఫోల్డ్ ఎక్కడ బ్లాక్ వైట్ కనెక్ట్ అయ్యే పోర్షన్ కనపడుతుంది కదా, అది ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా. అది ఎక్కడ మళ్ళీ బ్లాక్ వైట్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో అక్కడ ఆ ఫోల్డ్ లో. ఇక్కడ కూడా అదే, ఈ బొట్టన వేలి వంచినప్పుడు ఇక్కడ ఫోల్డ్ వస్తుంది. ఆ ఫోల్డ్ లోపల రెడ్ కలర్ మార్క్ చేసి చూపించాం. ఇది SP2 అంటాం. పాయింట్ గూగుల్ కూడా చేసి చూడొచ్చు. స్ప్లీన్ మెరిడియన్ లో ఉన్నటువంటి పాయింట్ నెంబర్ 2. ఇది ఫైర్, అగ్నితత్వాన్ని పెంచుతుంది. డయాబెటీస్ పేషెంట్ ఏంటంటే మేజర్గా మనకున్న ఒక కనిపించే లక్షణాలు ఒకటి ఏంటంటే వాళ్ళకు డైజెషన్ అనేది సరిగ్గా ఉండదు. అందుకని దీన్ని డయటరీ రిలేటెడ్ లేదా అనే సమస్య అని కూడా అంటారు. డయాబెటీస్ అంటే డయటరీ రిలేటెడ్ సమస్య. ఇది ఒక మన ఏంటంటే వైరస్తో వచ్చేది కాదు, బ్యాక్టీరియాతో వచ్చేది కాదు, ఫంగస్తో వచ్చేది కాదు. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. అందువల్ల ఈ ఆహారం లోపల చిన్న చిన్న మార్పులు చేసుకొని అయినా కూడా అరగడం లేదు. ఏది మనకు సరిగా అది వ్యర్థాలు తయారవుతున్నాయి, ఆ మంచి గ్లూకోజ్ తయారు కావడం లేదు, ఈ షుగర్ లెవెల్ తగ్గడం లేదన్న వాళ్ళకు ఈ SP2 అనే కాళ్ళలో, 2 కాళ్ళలో కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఒక పూట ఒక కాలుకు, ఇంకో పూట ఇంకో కాలుకు, ఈ 1 నిమిషం పాటు కనుక అక్కడ మన ఇలాంటి పెన్ను తీసుకొని SP2 అనే కాళ్ళలో చూపించా కదా, దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మెల్లగా ఇలా ఈ పాయింట్ ప్రెస్ చేయాలి. ఒక 30 to 40 టైమ్స్ ఇలా ప్రెస్ చేయొచ్చు. నొక్కి వదలడం ఇలా పెన్తో, లేదా ఫింగర్స్ కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా సర్క్యులర్ మోషన్ కూడా చేయొచ్చు. ఏదైనా ఆ ఆక్యుపంక్చర్ పాయింట్ కనుక యాక్టివేట్ చేయాలి, దాన్ని స్టిమ్యులేట్ చేయాలి. అక్కడ ఏమేమి ఉన్నాయి, అక్కడ స్ప్లీన్, 2 ఆర్గాన్స్ కలుస్తున్నాయి. 2 ఆర్గాన్స్ కలుస్తున్నాయి అక్కడ. ఒకటి స్ప్లీన్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్, రెండవది ఫైర్, హార్ట్. అంటే ఫైర్ ఉంటేనే డైజెషన్ బాగా జరిగేది, జఠరాగ్ని అంటాం కదా. సో ఆ 2 కనుక పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయి. డయాబెటీస్ పేషెంట్లో మన గమనించినట్టయితే చూడండి, వాళ్ళలో అగ్నితత్వం తక్కువగా ఉంటుంది, ఫైర్ ఉండదు. ఫైర్ తగ్గుతుంది కాబట్టి డయాబెటీస్ వస్తుంది. ఫైర్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే పుళ్ళు అయినా కూడా, ఏదైనా గాయాలైనా కూడా ఓ పట్టణం తగ్గవు, ఫైర్ లేదు కదా, అగ్ని. ఇప్పుడు అందుకనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. చలికాలంలో పుండ్లు అయితే తొందర తగ్గుతాయా, వేసవిలో పుండ్లు అయితే తొందర తగ్గుతాయా? సమ్మర్. ఎందుకంటే హీట్ ఉంది, ఫైర్ ఉంది. ఇక్కడ చలికాలం లేదు. అట్లనే అంటే ఆ ఒక గాయం తగ్గడం అంటే ఫైర్ కావాలి. అందుకనే డయాబెటీస్ పేషెంట్ కూడా ఫైర్ తక్కువ ఉంటుంది కాబట్టి పుండ్లైనా ఒక పట్టణం తగ్గవు. అగ్నితత్వం పెంచాలి. అగ్నితత్వం దేంట్లో పెరుగుతుందంటే చేదు ఒగరని రుచుల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు చేదు ఒగరు సంథింగ్ రిలేటబుల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఎందులో ఉంటుంది? చేదు ఏంట్లో ఉంటుంది. ఇప్పుడు అందుకని మెంతులు నానబెట్టి తింటారు. అవును. చేదు. కాకరకాయలు కూడా తినమని చెప్తారు, చేదు.
అట్లాగే మెంతెం కూర లాంటివి కూడా కొంచెం చేదు ఉండేవి ఉంటాయి, చేదు. వగరు ఉసిరికాయ తినం అని చెప్తాము కదా. అట్లాగే మన అగ్నితత్వం పెంచడానికి పనికొచ్చేటటువంటి గ్రీన్ కలర్లో ఉన్న దొండకాయ, బెండకాయ, సొరకాయ, ఇట్లాంటి గ్రీన్ కలర్లో ఉన్న వెజిటబుల్స్, గ్రీన్ కలర్లో ఉన్న కూరగాయలన్నీ కూడా తినొచ్చు. ఈ గ్రీన్ కూడా ఏం చేస్తుందంటే అగ్నితత్వాన్ని పెంచుతుంది. ఎందుకంటే గ్రీన్ అనేది వుడ్, ఫైర్ అనేది అగ్ని. వుడ్ నుంచే అగ్ని వస్తుంది కదా, కట్టెను కాలిస్తేనే కదా. వుడ్ అంటే అగ్ని కాలిస్తే, వుడ్ని కాలిస్తే అగ్ని రాదా? సో అందువల్ల గ్రీన్ నుంచే అగ్ని పుడుతుంది. అందువల్ల గ్రీన్ కలర్ తినడం వల్ల కూడా అగ్నితత్వం పెరుగుతుంది. కర్ర కాలిస్తేనే కదా డిప్ వచ్చేది. వుడ్ అంటే చెట్లన్నీ వుడ్ అంతా ఇదే కదా, గ్రీన్ కలర్ వుడ్ కింద తీసుకుంటాం మేము. సో అందువల్ల గ్రీన్ కలర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని కూడా ఈ డయాబెటిక్ పేషెంట్ తీసుకోవచ్చు. ఈ పాయింట్స్ చేసుకోవాలి. దానివల్ల ఇంకో ఏం చేయొచ్చు అండి, డయాబెటిక్ పేషెంట్ డయట్లో చాలా చాలా ఈ ఫ్రైలు, తర్వాత గ్రీజీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, మైదాలు, ఇవన్నీ చాలా వరకు తగ్గించేయాలమ్మా. చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే తీసుకోవాలి. రాత్రి భోజనం చాలా ఎర్లీగా చేయాలి. ఇంకొక మేజర్ ఏం చేయొచ్చు అంటే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో, ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో అసలు ఏమి తినవద్దు. 9 ముందు 8:30కి 8:30 to 9 వరకు బ్రేక్ఫాస్ట్ చేయాలి. 11 తర్వాత 1:30 లోపు లంచ్, ఎర్లీ డిన్నర్ చేయాలి. రాత్రి భోజనం ఎర్లీ ముగించాలి. ఇదంతా కూడా సాధ్యమయ్యేదే మనకు. ఇది ఇప్పుడు మనం ఏదో అసాధ్యమైన పద్ధతులు చెప్పడం లేదు. కూరగాయలు దొరుకుతాయి, ఫ్రూట్స్ దొరుకుతాయి, కాస్ట్లీ ఇంపోర్టెడ్ చెప్పడం లేదు. కొంచెం నమ్మిలి తినమంటున్నాము, ఒక టైంలో తినొద్దు అంటున్నాము, ఇంకో టైంలో ఎర్లీ తినమంటున్నాము కదా. ఇవన్నీ కూడా మనకు ఎట్లుంటుందంటే మనం చెప్పే మనం సూచనలు కూడా వాళ్ళు ఆచరించడానికి అనుకూలంగా ఉండాలి. వాళ్ళకి పాసిబిలిటీస్ ఉంటే వాటిని చేంజెస్ చేసుకుంటారు. కరెక్ట్. పాసిబిలిటీ, ఫీజిబిలిటీ, అఫోర్డబిలిటీ. మనం ఏదో ఇది జ్యూస్ తాగండి, పొద్దున 1 గంట ఒక జ్యూస్ తాగండి, తర్వాత 2 గంటలు ఇంకో జ్యూస్ తాగండి, తర్వాత ఇంకో, ఇలా జ్యూసులు తాగితే ఆ జ్యూస్ తాగడం కోసం పుట్టలేక మనం కదా. ఉన్న ఆహారం తినొచ్చు, కానీ ఆ ఉన్న ఆహారాన్ని మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం నమ్మిలి తినాలి, మైదా లాంటివి తినకూడదు. ఇవి చేస్తే మన ఈ ఇందాక చెప్పిన ప్రెషర్ పాయింట్ ఉన్నాయి కదా, SP2 అనే ప్రెషర్ పాయింట్ చేసుకుంటే చాలా వరకు మీరు వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. చాలా వరకు రిజల్ట్ చూసాం మేము. ఈ పాయింట్ చేస్తూ ఈ డయట్ కనుక మార్చుకున్నట్టయితే మనకు ఒక 15 daysలోనే, ఒక 2-3 వారాల్లోనే మనం ఈ మంచి రిజల్ట్స్ వస్తాయి. దీన్ని కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.